సెక్రటేరియట్లో డ్యూటీ నిర్వహించే పోలీసులకు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చింది డిపార్ట్మెంట్. ఎండాకాలంలో సెక్రటేరియట్ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, వారికి ఉచితంగా కళ్లజొల్లు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు ఎస్పీఎఫ్ డీజీ తేజ్దీప్ కౌర్. డీజీ ఆదేశాలతో 210 మంది పోలీస్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ ఇచ్చారు అధికారులు. సెక్రటేరియట్లో 210 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రంలో హై సెక్యూరిటీ జోన్ కావడంతో ఇక్కడ భద్రత ఎక్కువగా ఉంటుంది. 24 గంటల పాటు సెక్రటేరియట్ కు ఎస్పీఎఫ్ పోలీసులు కాపలా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉండటంతో డ్యూటీ చేయటం వీరికి సవాల్గా మారింది. గతేడాది చాలా మంది ఎస్పీఎఫ్ పోలీసులు వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సెక్రటేరియట్ లో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ పోలీసులందరికీ కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ఎస్పీఎఫ్ సిబ్బందంతా కళ్లజోళ్లు పెట్టుకునే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. దీంతో సెక్రటేరియట్ లో కానిస్టేబుల్ నుండి పై అధికారుల వరకంతా నల్ల చల్వ కళ్లద్దాలు పెట్టుకుని డ్యూటీ చేస్తున్నారు. ఒక్కో కళ్లజోడు విలువ 1200 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్పీఎఫ్ డీజీ తేజ్దీప్ కౌర్ ఆదేశాలతో ఉచితంగానే పంపిణీ చేసినట్లు చెప్పారు. కళ్లజోళ్ల పంపిణీ బాగానే ఉన్నా సెక్రటేరియట్ లో పోలీసులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ గేట్ వద్ద గానీ, ఏపీ సెక్రటేరియట్ గేట్ వద్ద గానీ డ్యూటీ చేసేందుకు సెక్యూరిటీ బిల్డింగ్ లేదంటున్నారు సిబ్బంది. కేవలం తాత్కాలిక టెంట్లు మాత్రమే ఏర్పాటు చేశారని ఆవేదన చెందుతున్నారు. వర్షం వచ్చినా, గాలి దుమ్ము వచ్చినా ఇబ్బందులు తప్పటం లేదని చెప్తున్నారు. మధ్యాహ్నం ఎండలో నిలబడే డ్యూటీ చేయాల్సి ఉంటుందన్నారు. స్టేట్లోనే హై సెక్యూరిటీ జోన్ అయిన సెక్రటేరియట్ లో పోలీస్ సిబ్బందికి కనీస వసతులు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.